హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, చంద్రుడి సమీప కక్షలోకి అమెరికా ప్రైవేట్ ల్యాండర్ చేరువైంది. త్వరలో ఇది చంద్రుడిపై దిగనుంది. 1972లో అపోలో మిషన్ తర్వాత నాసా చేపట్టిన చంద్రమండల యాత్ర ఇదే కావడం గమనార్హం. ఈ ప్రయోగం ఒకవేళ విజయవంతమైతే ఒక ప్రైవేటు సంస్థ చంద్రమండల యాత్రను తొలిసారిగా దిగ్విజయంగా చేపట్టినట్లవుతుంది. గత వారం ఇన్స్టిట్యూట్ మెషిన్స్కు చెందిన ఒడిస్సస్ ల్యాండర్ను ప్రయోగించారు. ఇది బుధవారం చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది. శంషాబాద్లో ఒక సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ ఏర్పాటుకు దక్షిణ కొరియాకు చెందిన అఫాక్ట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏఎస్ఐపి టెక్నాలజీస్ దీంతో ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. జాతీయ స్థాయిలో సత్తా చాటిన పోలీసులకు డీజీపీ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ పోలీసులు లక్నోలో జరిగిన అఖిల భారత పోలీసు డ్యూటీ మీట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ చార్మినార్ ట్రోఫీని గెలిచి జాతీయ స్థాయిలో సత్తా చాటారని డీజీపీ రవిగుప్తా ఈ సందర్భంగా వారిని అందరినీ అభినందించారు. ఢిల్లీ చలో నిరసనను 2 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తమ భవిష్యత్తు కార్యాచరణకు శుక్రవారం సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు. ఈ నిరసనలో యువ రైతు మృత్యువాత పడటము, ఖనౌరి వద్ద యుద్ధ వాతావరణం నెలకొనడం, భవిష్యత్తు కార్యాచరణకు రేపు సాయంత్రం ప్రకటిస్తామని రైతులు ప్రకటించారు. దిగ్గజ రేడియో ప్రయోక్త అమీన్ సయానీ మృతి చెందారు. 91 సంవత్సరాల వయసులో. బినాకా గీత్ మాలా షోతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రేడియో శ్రోతలతో తన అమృత గళంతో దాదాపు 4 దశాబ్దాల పాటు ఉర్రూతలూపిన సానియా మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని బుధవారం ఆయన కుమారుడు రజిల్ తెలిపారు. ఇతను 1932 డిసెంబర్ 21న సయానీ ముంబైలో జన్మించారు. 42 ఏళ్ల రేడియో కెరీర్లో 50,000కు పైగా షోలకు తన గళాన్ని అందించారు. ముఖ్యంగా రేడియో సిలోన్ నుంచి ప్రసారమైన హిందీ సినిమా పాటల బినాకా గీతమాల కార్యక్రమం ఆయనకు అపారమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. బెహానో ఔర్ బయాయో మై ఆప్కా దోస్త్ సయానీ బోల్ రహా హూ అంటూ ప్రతి బుధవారం రేడియోలో ఆయన గొంతు కోసం లక్షలాది మంది శ్రోతలు వేచి చూసేవారు. 1952 నుంచి 88 వరకు ఈ షో రేడియో సిలోన్ నుంచి ప్రసారమైంది. తర్వాత 1994 నుంచి వివిధ భారతిలో కొనసాగింది. తమకు నచ్చిన హిందీ గీతాలను, సినీ గీతాలను ప్రసారం చేయాలంటూ ఈ కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా ఉత్తరాలు రాసేవారు. సయానీ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. విఖ్యాత న్యాయ కోవిదుడు నారిమన్ కన్నుమూశారు. దిగ్గజాన్ని కోల్పోయిన భారత న్యాయ వ్యవస్థ 70 ఏళ్ల పాటు సేవలందించారు. ప్రధాని CJIతో పాటు పలువురు సంతాపం తెలిపారు. పౌలిశ్యామ్ నారిమన్ 95 సంవత్సరాల వయసులో భారత న్యాయ వ్యవస్థలో కేశవానంద భారతి లాంటి ఎన్నో కీలక కేసుల్లో పాల్పంచుకున్న ఆయన ఢిల్లీలో కన్నుమూశారు. గుండె జబ్బుతో వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన కుమారుడు రోహంటన్ నారిమన్, కుమార్తె అనహిత ఉన్నారు. పాల్ ఎస్ నారిమన్ 1929 జనవరి 10న మయన్మార్లోని రంగూన్లో, ప్రస్తుతం యాంగూన్లో జన్మించారు. ఆయనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు మయన్మార్ను జపాన్ ఆక్రమించుకోవడంతో భారత్తో కుటుంబంతో సహా తరలివచ్చారు. సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో ఎకనామిక్స్ అండ్ హిస్టరీలో BA పూర్తి చేశారు. 1950లో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి లా పట్టా అందుకున్నారు. బాంబే హైకోర్టులో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. 1961 నుంచి సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 20 ఏళ్ల పాటు ముంబైలో ప్రాక్టీస్ చేసిన తర్వాత 1972లో సుప్రీంకోర్టుకు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. అనంతరం న్యాయ వ్యవస్థ 70 ఏళ్లు పూర్తి చేసుకునేందుకు ఉన్నారు. న్యాయవాదిగా, రచయితగా, రాజ్యసభలో సభ్యుడిగా దేశానికి ఆయన అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందించి గౌరవించింది. ఒకే సమయంలో 1484 కళాకారులు మధ్యప్రదేశ్లోని ఖజురహోలో కథక్ నృత్యాన్ని ప్రదర్శించి గిన్నీస్ రికార్డును సాధించారు. మంగళవారం ప్రారంభమైన 50వ నాట్య ఉత్సవాల్లో వీరంతా కలిసి రాగ బసంత్ అనే పాటకు ఏకరూప దుస్తుల్లో 20 నిమిషాల పాటు కథక్ నృత్యం చేశారు.
వారిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారే కాకుండా విదేశీ కథక్ కళాకారులు కూడా ఉన్నారు. ఈ ప్రదర్శన కోసం దాదాపు నెల రోజుల నుంచి కళాకారులు వర్చువల్గా సాధన చేశారు. వీరిలో విద్యార్థులు తమ పరీక్షలకు సిద్ధమవుతూనే దీన్ని కొనసాగించారు. వైద్య విద్యలో అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ని మే 5న 14 విదేశీ నగరాల్లోనూ రాసుకునే అవకాశం కల్పించారు. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏ ప్రకటించింది. దేశం వెలుపల ఉన్నవారు ఈ పరీక్షను రాసే అవకాశం కల్పించాలని పలువురు నుంచి అభ్యర్థనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దుబాయ్, షార్జా, అబుదాబి, యుఏఈ, కువైట్ సిటీ, బ్యాంకాక్, థాయిలాండ్, కొలంబో, శ్రీలంక, దోహా, ఖతార్, కాఠ్మండు, నేపాల్, కౌలాలంపూర్, మలేషియా, లాగోస్, నైజీరియా, మనామా, బహ్రెయిన్, మస్కట్, ఓమన్, రియాద్, సౌదీ అరేబియాలతో పాటు సింగపూర్లోనూ పరీక్ష నిర్వహించనున్నారు. మిలాన్ 2024 పేరుతో మిత్ర దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించడానికి జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి భారతదేశ విధానంలో ప్రధానమైనవని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మిలాన్ 2024 కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం దేశాల నౌకాదళ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. రక్షణ ఉత్పత్తులు తయారీలో సహకారం అందిస్తామంటూ గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిట్సోటకీఫ్తో ప్రధాని ముచ్చటించారు. వివిధ రంగాల్లో కలిసి పనిచేయాలని భారత్, గ్రీస్ నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో 2 దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. దీనికి సంబంధించి సైనిక అవసరాలను తీర్చే పలు రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీలో కలిసి పనిచేయాలని భారత్, గ్రీస్ దేశాలు నిర్ణయించాయి. సాంకేతిక నిపుణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు రాకపోకలు 2 దేశాల మధ్య సాఫీగా కొనసాగేందుకు అవసరమైన ఒప్పందాలను వాటిపైన సంతకం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో జిల్లాల మధ్య తగ్గిన ఆర్థిక అసమానతలు పీఎం ఆర్థిక మండలి వెల్లడించింది. ఉద్యోగులకే తన సంస్థను ఇచ్చేసిన పెద్దాయన ఇక లేరు అని వార్త. బాబ్స్ రెడ్ మిల్ వ్యవస్థాపకుడైన బాబ్ మూర్ 94 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అమెరికాకు చెందిన బాబ్ 1978లో ఈ సంస్థను నెలకొల్పి ఉన్నత స్థాయిలో నిలిపారు. 2010లో తన 81వ పుట్టినరోజు సందర్భంగా నాటి 209 మంది ఉద్యోగ యాజమాన్యాల వాటాలను కేటాయించారు. అప్పటికే మూర్ యాజమాన్యం నుంచి వైదొలగటం గమనార్హం. ప్రస్తుతం 700 మంది ఉద్యోగులు ఉండడంతో సంస్థ పూర్తిగా ఉద్యోగుల కంపెనీగా మారిపోయింది. ఫోర్బ్స్ ప్రకారం 2018 నాటికి బాబ్స్ రెడ్ మిల్ ఆదాయం $100 మిలియన్. ప్రస్తుతం 70 కంటే ఎక్కువ దేశాల్లో 200 పైగా ఉత్పత్తులను విక్రయిస్తుంది. హర్యానాతో సరిహద్దులతో నిరసనకారులు గుమిగూడేందుకు తాము అనుమతిస్తున్నామని కేంద్రం ఆరోపించింది సరికాదని పంజాబ్ సర్కార్ పేర్కొంది. హర్యానా పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళాలు, రబ్బర్ తోటాలు, డ్రోన్ల వల్ల ఇప్పటిదాకా 120 మందికి పైగా రైతులు గాయపడ్డారు. భారీ యంత్రాలను తొలగించండి అని ముజఫర్నగర్లోని నిప్పంటించుకున్న రైతు రాహుల్ గాంధీ కూడా వీరికి సంతాపం తెలిపారు. గర్భిణీల మానసిక ఒత్తిడితో బిడ్డలపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటూ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. ముందుగానే రసజ్వర లక్షణాలు కనిపించడం, వీటిలో ఒకటి మొటిమలు, కేశాలు పెరగడం వంటివి సంభవిస్తాయి. అదే సమయంలో ఆమెకు త్వరగా ఋతుస్రావం కావాలని, వక్షోజాలు పెరగకపోవచ్చని, ఇలాంటి కేసుల్లో మొదటి సంతానం కుమారుడైతే వృషణాల సైజు పెద్దది కాకపోవచ్చు. ఈ పరిశోధన కాలిఫోర్నియాలో 253 తల్లి బిడ్డల ద్వయాలను తీసుకున్నారు. వారిలో సగం మంది తల్లులు మొదటిసారి గర్భం ధరించారు. అందరు తల్లుల సగటు వయసు 30 ఏళ్లు. వెనిజులాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బంగారు గని కూలిపోయింది. డజన్ల కొద్ది కార్మికులు అందులో చిక్కుకొనిపోయారు. వీరిలో చాలామంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతరిక్షంలో అణ్వాయుధాలను ప్రవేశపెట్టే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా అంతరిక్ష సామర్థ్యానికి సరితూగే ఆయుధ పాటవాన్ని మాత్రమే తాము కలిగి ఉన్నామని వివరించారు. అనుకున్నది సాధించాలంటే వయసుతో సంబంధం లేదని నిరూపించారు. పంజాబ్కు చెందిన 74 ఏళ్ల వ్యాపారవేత్త హ్యాండిల్ పట్టుకోకుండా బైకును ఏకంగా 112.4 కిలోమీటర్లు నడిపి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నాడు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ప్రోగ్రాం అట్టహాసంగా జరిగింది ముంబైలో.
ఈ సందర్భంగా విజేతలను ప్రకటించింది. ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా గతేడాది వరుస సినిమాలతో హిట్ కొట్టి ప్రేక్షకులను అదరగొట్టిన అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన జవాన్ సినిమా తన నటనకు గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టి తన యాక్షన్తో సినీ ప్రియులను మెప్పించిన నయనతార ఉత్తమ నటిగా నిలిచింది. నయనతో పాటు ఈ అవార్డును రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గాను అందుకున్నారు. ఇందులోని పాటలతో సినీ ప్రియులను అలరించిన అనిరుద్ధ్కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పురస్కారం దక్కింది. ప్రభాస్ కీలక పాత్రలో రూపొందించిన సలార్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసింది. అయితే దర్శకుడు సందీప్ రెడ్డి ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సొంతం చేసుకుంది. ఇది దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గతేడాది యానిమల్ సినిమాతో ఎంతో విమర్శకుల ప్రశంసలతో సెన్సేషన్ సృష్టించాడు. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా ఆయనను ఉత్తమ దర్శకుల కేటగిరీలో మొదటి స్థానంలో నిలబెట్టింది. ఇందులో కీలక పాత్రలో రాణించిన బాబీ దేఓల్ ఉత్తమ నటుడిగా నెగిటివ్ రోల్, సామ్ బహదూర్ చిత్రానికి గాను క్రిటిక్స్ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్ పురస్కారం దక్కించుకున్నాడు. రిలయన్స్ నుంచి హనుమాన్ చాట్ జీపీటీ తరహా సేవలు లభ్యం. భారత్ జీటీపీ ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఆవిష్కరించనున్నారు. హనుమాన్ మోడల్ విజయవంతమైతే 11 భాషల్లో 4 ప్రధాన రంగాల్లో ఆరోగ్య రంగం, పాలన, ఆర్థిక సేవలు, విద్య ఈ సేవలు అందుబాటులోకి రావచ్చంటూ ఐఐటి భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి చెందిన ఈ మోడల్కు రిలయన్స్ జియో, ఇన్ఫోకామ్ కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచాయి. జీడీపీలో డిజిటల్ ఇన్ఫ్రా వాటా 3 పెరిగినట్టు 2030 కల్లా సాధ్యమేనంటూ నాస్కామ్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఆధార్, యూపీఐ, ఫాస్టాగ్ లాంటి డిజిటల్ మౌలిక వస్తువులు డిపిఐ 2022లో $31.8 బిలియన్ చేరినట్టు ప్రకటించింది. హైదరాబాద్లో బ్లాక్బెర్రీ సీఈఓ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ బ్లాక్బెర్రీ కేంద్రాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ పరిశ్రమకు అవసరమైన ఎంబాడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆవిష్కరణలకు ఈ కేంద్రం సేవలను అందిస్తుంది. ఫిరమాల్ ఫైనాన్స్ శాఖను సికింద్రాబాద్లో ప్రారంభిస్తున్నారు. ఈ కంపెనీలో పూర్తిగా మహిళలచే నిర్వహణ అనేది జరుగుతుంది. సికింద్రాబాద్లో క్లాక్ టవర్ వద్ద పూర్తిగా మహిళలే నిర్వహించే ఈ శాఖ ఏర్పాటు చేసింది. ఈ శాఖకు మైత్రేయి అని పేరు పెట్టారు. లక్నోలో ఆర్జీ సస్టైనబిలిటీ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. దీన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి చేపట్టిన ఈ ప్రాజెక్టులో 8,500 మంది ఉద్యోగులు భాగస్వామ్యాలవుతారని ఆర్జీ సస్టైనబిలిటీ లిమిటెడ్ సీఈఓ మసూద్ మల్లిక్ పేర్కొన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, మహిళల ప్రీమియర్ లీగ్ అనేది రేపటి నుంచి జరుగుతుంది. ఈ డబ్ల్యూపీఎల్ ట్రోఫీతో బెత్, అలిసాహిల్, మెగ్లానింగ్, స్మృతి, హర్మన్ ప్రీత్ అనేవారు మహిళల క్రికెట్కు ఆదరణ పెరిగాక ఐపీఎల్ లాగే వాళ్లకు ఓ లీగ్ ఉండాలని డిమాండ్ పెరిగింది. దీంతో కొన్ని రోజుల్లో ముగిసిపోయే లీగ్ను నిర్వహించింది బీసీసీఐ. ఆ మ్యాచ్ల సందర్భంగా బాగుండటంతో నిరుడు మహిళల ప్రీమియర్ లీగ్ను మొదలుపెట్టింది. 3 వారాల పాటు 22 మ్యాచ్లతో జరిగిన లీగ్కు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఈ ఏడాది కొంచెం ముందుగానే 2వ సీజన్ను మొదలు పెడుతుంది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్తో అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత ఓపెనర్ యశస్వి జైపాల్ ఐసీసీ ర్యాంకింగ్స్లో గణనీయమైన పురోగతి సాధించాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో జాబితాలో యశస్వి టాప్ 20లో అడుగుపెట్టాడు. ఈ సిరీస్లో 2 డబుల్ సెంచరీలతో అదరగొట్టిన యశస్వి ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకు సాధించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 7th ప్లేసు, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ర్యాంకు మెరుగై 12వ స్థానంలో నిలిచారు. కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా ప్రథమ ర్యాంకు, రవిచంద్రన్ అశ్విన్ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా 3 ర్యాంకులను మెరుగుపరుచుకుని 6వ స్థానంలో నిలిచారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా పునేరి పల్టన్ జట్టు లీగ్ 10వ సీజన్ దశలో అగ్రస్థానంతో ముగిసింది. బుధవారం ఆ జట్టు 40-38తో యూపీ యోధర్స్ పైన విజయం సాధించింది. ఇక మరో మ్యాచ్లో బెంగళూరు 59-39తో హర్యానా స్టీలర్స్ను ఓడించింది. భారత మాజీ క్రికెటర్ లాల్చంద్ రాజ్పుత్ యూఏఈ జట్టు ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. ముదస్సర్ నజర్ పాకిస్తాన్ స్థానంలో చీఫ్ కోచ్గా
62 ఏళ్ల రాజ్పుత్ ఎంపికయ్యాడు. 3 ఏళ్ల పాటు రాజ్పుత్ ఈ పదవిలో కొనసాగుతాడు. ఈ నెల 28న యుఏఈలో స్కాట్లాండ్, కెనడాతో ప్రారంభమయ్యే ఐసీసీ ప్రపంచ కప్ లీగ్ 2 ముక్కోనపు సిరీస్తో రాజ్పుత్ బాధ్యతలు మొదలవుతాయి. గతంలో 2007 టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన టీమిండియాకు రాజ్పుత్ కోచ్గా వ్యవహరించారు. ఇవి ఫిబ్రవరి 22, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.